వెల్కమ్ టు అవర్ ఛానల్. విపరీత రాజయోగంతో ఈ రాశుల వారికి మహాదశలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో కానీ గ్రహస్థానంలో కానీ 6, 8, 12 స్థానాల అధిపతి ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా లేక ఎవరి స్థానంలో వారున్నా విపరీత రాజయోగం పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, వృత్తి వ్యాపారాల్లో అంచనాల మించి పురోగతి సాధించడం అలా అనేక విధాలుగా అద్భుతమైన యోగాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. మనలోని కోరికలు నెరవేరడం, జీవనశైలి మెరుగుపడడం వంటివి ఈ విపరీత రాజ్యం కిందకు వస్తాయి. ప్రస్తుతం గోచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మీనరాశుల వారికి యొక్క యోగం ప్రాప్తించబోతూ ఉంది. మేషరాశి వారు, ఈ రాశి వారికి స్థానాధిపతి 6వ స్థానాధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటుందిన ఈ రాశి వారికి జనవరి 4 వరకు విపరీత రాజయోగము కలిగి ఉంటుంది. దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తిని చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. గృహయోగానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారు, ఈ రాశికి షష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ రాశి వారికి విపరీత రాజయోగం కలిగి ఉంటుంది. జీవనశైలి బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సిరి సంపదలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయడం అవుతుంది. ప్రేమల పట్టడం జరుగుతుంది. గృహ వాహన యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కర్కాటక రాశి వారికి అష్టమాధిపతి శని అష్టమ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఇది వచ్చే ఏడాది మార్చి 29 వరకు కొనసాగుతుంది. దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. తప్పకుండా పదోన్నతి కూడా ఉంటూ ఉంటుంది. ఈ ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు లాభాలు పడతాయి. స్పేర్లు స్పెక్యులేషన్ వంటి ఇబ్బడిముబ్బడిగా వస్తూ ఉంటాయి. కన్యా రాశి వారికి రాష్ట్రపాధిపతి షష్టమ స్థానంలో ఉన్నందు వల్ల విపరీత రాజయోగం అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 29 వరకు కొనసాగే యొక్క యోగము ఈ మాటకు చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యానికి ప్రభావం లోటుండదు. వృత్తి వ్యాపార లాభాల పంట పడుతుంది. ఆకస్మిక ధనలాభాలు బాగా అవకాశం ఉంది. సామాజిక రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులు కల్లా కూడా ఊహించినటువంటి అవకాశాలు వస్తాయి. తులారాశి వారికి కూడా ఆ షష్టమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నందువల్ల మే 25వ తేదీ వరకు రాశి వారి జీవితం రాజసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా అయిపోతాయి. రాబడికి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధనలాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఏ ప్రయత్నాలు పట్టిన విజయం మీదే. మీనరాశి వారికి కూడా 12వ స్థానాధిపతి శని 12వ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. మార్చి 29లోపు ఉద్యోగాలు 1-2 సార్లు పదోన్నతులు కలుగుతాయి. అంచనాల మించి వెంటలాలు పెరుగుతాయి. పలుకుబడి మిగిలిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంపరిచయాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఎప్పటికప్పుడుగా పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా అనేక ఆఫర్లు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.